హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అది కూడా నూతన పెన్షన్ విధానం రద్దు చేయాల్సింది. పాత పెన్షన్ విధాన అమలుకు పోరాటం. మే 1 నుంచి దేశవ్యాప్తంగా సమ్మెకు ఉద్యోగుల రెడీ. సమ్మెకు సిద్ధంగా 24 లక్షల మంది ఉద్యోగులు. మార్చి 19న అన్ని జోన్ల జీఎంలకు సమ్మె నోటీసులు. కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతో పాటు పోస్టల్, టెలికాము, ఇన్కమ్ ట్యాక్స్, డిఫెన్స్, డిఆర్డీఓ లాంటి కీలకమైన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానం కోరుతూ జాతీయ స్థాయిలో సమ్మెకు దిగబోతున్నారు. ఈ మేరకు మే 1 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. మార్చి 19న అన్ని ప్రభుత్వ రంగాల సంస్థల శాఖాధిపతులకు సమ్మె నోటీసులు ఇవ్వబోతున్నట్లు ఎస్సీఆర్ ఎంప్లాయీస్ సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య భరణి తెలిపారు. ఇక కొత్త పెన్షన్ విధానానికి నిరసనగా కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో దాదాపు 24 లక్షల మంది పాల్గొంటున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నారు. అంటే ప్రస్తుతం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలలో దాదాపు 34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 70% మంది నూతన పెన్షన్ విధానం పరిధిలోకి వచ్చిన వారే ఉన్నారు. దీంతో ఆ వర్గం మొత్తం సమ్మె బాట పట్టబోతున్నారు. ముఖ్యంగా రైల్వేలు, పోస్టలు, టెలికాము, ఐటీ, డిఫెన్స్ వంటి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులంతా సమ్మెకు పూర్తిగా మద్దతిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్తో పాటు ఎస్సీఆర్ ఎంప్లాయీస్ సంఘం, వాటికి అనుబంధంగా ఉన్న పలు సంఘాల సభ్యులు కూడా పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటూ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా పాత పెన్షన్ అమలు చేయాలంటున్నారు ఉద్యోగులు కూడా. అయితే మే 1 నుంచి కూడా దేశవ్యాప్తంగా సమ్మె అయితే చేస్తామని చెప్తున్నారు. అయితే దాదాపుగా సమ్మెకు సిద్ధంగా 24 లక్షల మంది ఉద్యోగులు అయితే రెడీ అవుతున్నారు. అయితే మార్చి 19న అన్ని జోన్ల జీఎంలకు అయితే నోటీసులు కూడా ఇవ్వనున్నారు. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.